ఒక కథలాగా మన జీవితం ముగిసిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. కుక్క చచ్చిపోయింది, గోడవతల పడేశాం అన్నట్టు ఒక క్రైస్తవుని జీవితం ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. నిన్ను దేవుడు వెలిగించాడు, నువ్వు అనేకులకు జ్యోతివి. నీ ద్వారా దేవుడు కదలాలనుకుంటున్నాడు, నీ ద్వారా దేవుడు అనేకుల్ని తాకాలనుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే సృష్టిని సహితం శాసించాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే సృష్టి చక్రం ఆగిపోయింది, సూర్యచంద్రులు నిలిచిపోయారు. మరొక భక్తుడు ప్రార్థన చేస్తే సముద్రం పాయలైపోయింది. మరొక భక్తులు నీడలు పడి ఎంతోమంది రోగులు లేచి నిలుచున్నారు, ఎంతోమంది మృతులు సజీవులుగా లేపబడ్డాడు. యేసు ప్రభు మాత్రమే మృతులను సజీవులుగా లేపటం కాదు, కానీ ఆయన భక్తుల ద్వారా కూడా దేవుడు అట్లా కదిలాడు. దేవుడు రోగుల్ని దాకాడు, మృతులను సజీవంగా లేపాడు, అనేక జీవితాలు దేవుడు కట్టాడు. ఈరోజు ఇక్కడున్న నీ ద్వారా కూడా దేవుడు కట్టాలనుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే క్రీస్తు కొరకు నీ నోటిని తెరవాలి. క్రీస్తు కొరకు నువ్వు సువార్త ప్రకటన కొరకు పంపబడాలి, ప్రార్థించే వ్యక్తిగా పంపబడాలి, అనేకులను రక్షించే వ్యక్తిగా నువ్వు పంపబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు, నీకెప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీ జీవితాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. నా జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నన్ను వెలిగించిన దేవుడు నిన్ను కూడా వెలిగిస్తాడు. నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, చాలామంది జీవితాన్ని బాగు చేసిన దేవుడు, అనేకుల కొరకు అనేకులకు అన్నను వెలుగుగా చేసిన దేవుడు ఆయన బిడ్డలమైన మనల్ని కూడా వెలిగించాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఈ సమయంలో కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నన్ను పంపయ్యా. ఇంతకాలం వ్యర్థమైన వాటిని వెతికాను ప్రభువా, వ్యర్థమైన వాటిని వెతికాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటూ ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, లోకాన్ని వెతికానయ్యా, లోకంలో ప్రేమను వెతికానయ్యా, లోకం ఇచ్చే సంతోషాలను వెతికానయ్యా, లోకం ఇచ్చే భోగాల్ని ఘనతల్ని వెతికాను ప్రభా, కానీ నాకేం మిగలేదు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో నిన్ను వెతుకుతున్నాను ప్రభా, నా జీవితాన్ని వెలిగించయ్యా అంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం.